మధ్యాహ్నం 2 గంటలు బెంగళూరు ట్రాఫిక్ ఎప్పటిలాగే రద్దీగా ఉంది. ఒక ఏటీఎం వ్యాన్ 7 కోట్లతో వెళ్తోంది. కానీ 10 నిమిషాల్లో ఆ వ్యాన్ మాయమైపోయింది. ఏ తుపాకులు లేవు, ఏ రక్తపాతము లేదు. మరి అంత డబ్బు ఎలా మాయమైంది? పోలీసులు ఛేదించిన మిస్టరీ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇది ఒక్క రోజులో జరిగిన దోపిడీ కాదు. 6 వ్యక్తులు దీనికోసం 100 రోజుల పాటు ప్లాన్ చేశారు. డ్రైవర్ను తమ వైపు తిప్పుకోవడం నుండి సీసీటీవీలు లేని రూట్ని ఎంచుకోవడం వరకు అంతా పక్కాగా ప్లాన్ చేశారు. వ్యాన్ సిగ్నల్ దగ్గర ఆగగానే అసలు ఆట మొదలైంది. డ్రైవర్ టీ తాగటానికి దిగిన నిమిషాల్లోనే మరో వ్యక్తి సీటులోకి వచ్చి కూర్చున్నాడు. జీపీఎస్ సిస్టమ్ను డిస్కనెక్ట్ చేసి వ్యాన్ని నగరం శివార్లకు తీసుకెళ్లాడు. అక్కడ సిద్ధంగా ఉన్న మరో కారులోకి 7 కోట్ల నగదును మార్చారు. ఒక్క క్లూ కూడా వదలకుండా మాయమయ్యారు. పోలీసులకు దొరికిన ఏకైక క్లూ ఒక పాత టీ కప్పు. అవును, 6 దొంగలలో ఒకడు చేసిన పొరపాటు పోలీసులను వారి దగ్గరకు చేర్చింది. వారి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషించినప్పుడు బయటపడ్డ నిజాలు షాకింగ్ గా ఉన్నాయి. కోట్లు దోచుకున్న చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యం కాదు అని ఈ కేసు నిరూపించింది. ప్రస్తుతం 6 కటకటాల వెనక ఉన్నారు. ఈ దోపిడీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.